రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులందరం కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్ లో కోఆప్షన్ కార్పొరేటర్స్ గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది. అందులో ప్రతి కార్పొరేషన్ లో ఒక ట్రాన్స్జెండర్ కి కార్పొరేటర్ గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మా గురించి ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉండి మా గురించి ఆలోచిస్తూ మమ్మల్ని గౌరవంగా బ్రతికించడానికి ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. నిజంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా వరకు పనులు మాకు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఉద్యోగస్తులు గాను అట్లాగే మున్సిపాలిటీలోను కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. అట్లాగే ఈరోజు కార్పొరేటర్లో కూడా మాకు నమస్తే అండి, నా పేరు లైలా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే అంశము. ఏంటిదంటే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మా ట్రాన్స్జెండర్ వ్యక్తులను కోఆప్షన్ సభ్యులుగా తీసుకోవాలని, నామినేటెడ్గా తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా గొప్ప వరం మాకు. అందరూ కూడా జైపాల్ రెడ్డి గారి యొక్క సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వీళ్ళ పట్ల కూడా సమాజము కొంత వివక్ష చూపించడము, కుటుంబ సన వాళ్ళను కూడా ఈరోజు ట్రాన్స్జెండర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, నిన్ననే రామగుండం నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు ట్రాన్స్జెండర్లకు అందించడం జరిగింది. వివిధ శాఖల్లో వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా నిన్నటి వరకు సమాజంలో వాళ్ళ పట్ల చూపించిన వివక్షను ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానీ, మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో కానీ వివిధ శాఖల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తున్నాం. ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది. అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక ట్రాన్స్జెండర్కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది. తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే, ఈరోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం. వివిధ జిల్లా పరిషత్తుల్లో, వివిధ మున్సిపాలిటీలలో మైనారిటీలు ఎన్నిక అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కోఆప్షన్ మెంబర్స్ కింద మనం వీటిల్లో నామినేట్ చేస్తున్నాం. అదే విధానాలలో ట్రాన్స్జెండర్స్ను కూడా మనము కోఆప్షన్ మెంబర్స్గా ఈ కార్పొరేషన్లో పంపిస్తే వాళ్ళు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడమే కాకుండా మాకు కూడా ఈ సమాజంలో మేము భాగస్వాములము, ఈ సమాజంలో ఆడవాళ్ళతో మగవాళ్ళతో సమానంగా మాకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా మానవత్వంతో చూస్తుంది, మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుంది.
ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది నా ఆలోచన. తప్పకుండా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా. గతంలోనే మాకు గవర్నమెంట్ ఉద్యోగం ట్రాఫిక్ వాలంటీర్లుగా, మెట్రోలో ఎంప్లాయ్మెంట్గా, అట్లాగే ఇందిరమ్మ ఇళ్లల్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్లలో కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం లాంటి ఎన్నో అవకాశాలు కల్పించి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులను గౌరవంగా బ్రతకడానికి అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వము. ఇప్పుడు ఈ గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొని మమ్మల్ని కూడా చట్టసభలలో కూర్చోబెట్టుకొని మా అంశాల పట్ల మేమే మాట్లాడుకునేలాగా, సమాజ సేవ చేసేలాగా అవకాశం కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. తెలంగాణలో ఇది గొప్ప అవకాశంగా మేము ఫీల్ అవుతున్నాం. తెలంగాణలోనే కాదు, ఇది టోటల్ ఇండియాలోనే కూడా ఇది మొదటి అవకాశం అని మేము అనుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, 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 రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాలను మారుస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులందరం కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా వరంగల్లో ఈరోజు తన ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం, పూలతో అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మా తల్లిదండ్రులు మా గురించి ఆలోచించకపోయినా, సమాజం మమ్మల్ని పట్టించుకోకపోయినా, గత ప్రభుత్వాలు మమ్మల్ని ఎంతో చిన్న చూపు చూసి కనీసం మా జెండర్ను పలకడానికి ఇష్టపడినటువంటి ప్రభుత్వాల నుంచి ఇప్పుడు మా
మా గురించి ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉండి మా గురించి ఆలోచిస్తూ మమ్మల్ని గౌరవంగా బ్రతికించడానికి ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. ఇది రాబోయే మా కమ్యూనిటీకి మంచి అవకాశము. ఖచ్చితంగా అప్కమింగ్ జనరేషన్ అంతా ఒక గొప్ప పొజిషన్లో ఈ తెలంగాణలో చూస్తామని, దానికి కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారని, అది చరిత్రలో నిలిచిపోయే అంశం అని మేము గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేను రంజిత వరంగల్ నుంచి. ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్న మన తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మా ట్రాన్స్జెండర్లకు కార్పొరేషన్లో మాకు ఒక అవకాశం కల్పిస్తున్నందుకు గాను మా అందరం ట్రాన్స్జెండర్ అందరం కూడా ఇక్కడ ఈరోజు వరంగల్లో ముఖ్యమంత్రి గారి ఫోటోకి పాలాభిషేకం చేశాము. నిజంగా తెలుగు రాష్ట్రాలలో అయితే మాత్రం ఇది మొట్టమొదటిసారి చట్టసభల్లో మాకు ఒక స్థానాన్ని కల్పిస్తున్నట్టుగా తను చెప్పిన మాట మా అందరికీ చాలా గర్వంగా తీసుకుంటున్నాము ఈ మాటను. నిజంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా వరకు పనులు మాకు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఉద్యోగస్తులు గాను అట్లాగే మున్సిపాలిటీలోను కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. అట్లాగే ఈరోజు కార్పొరేటర్లో కూడా మాకు అవకాశం ఇస్తున్నందుకు నిజంగా మా ట్రాన్స్జెండర్ అందరి కమ్యూనిటీ తరఫు నుంచి ఈ వరంగల్ నుంచి ఉన్న ఈ విజయాలం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు చూసుకున్నట్టయితే వరంగల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ట్రాన్స్జెండర్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి లైలా గారు కానీ, అదేవిధంగా రోజీ గారు కానీ చెప్పినటువంటి అంశాలను చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రాల్లో ఏమాత్రము తగ్గిపోకుండా మన రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పని చేశారు. దీనికి మేము ధన్యవాదము. అలాగే పథకాలతో పాటు అలాగే ట్రాన్స్జెండర్ పర్సన్స్కి కూడా అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ట్రాన్స్జెండర్ పర్సన్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.